దక్షిణాది రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ప్రయోగశాలగా మార్చిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాజ్యాంగాన్ని మార్చేసి ఇతరుల హక్కులను ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న డీకే శివకుమార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టిందంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాలు చేసే గోల ఈసారి అధికార పక్షం చేసింది. ఇవాళ గోల కాదు, వాస్తవంగా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు ఏదైతే వ్యాఖ్యానించాడో దాని మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీని వాస్తవంగా ఉదయం లేస్తే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ అధికారులకు వస్తేని ఆ పుస్తకాన్ని పట్టుకొని ఊరేగించినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ అసలు వారి స్వరూపం బయటపడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏ రకంగా ఇవాళ రాజ్యాంగాన్ని మార్చి అప్పనంగా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను మరి ముస్లింలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నిలదీయడానికి వాళ్ళ ప్రభుత్వం వైపు నుంచి మేము ప్రయత్నం చేశాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరిస్తామనేది సామాన్య విషయం కాదు కాబట్టి ఒక రకంగా ఇది ప్లేయింగ్ విత్ ద గ్యాలరీ అంట. అంటే కేవలం ఎదుటి వాళ్ళని ఆ క్షణానికి సంతృప్తి పరిచేందుకు వాళ్ళకి అధికారం లేదు, సెంట్రల్లో ప్రభుత్వం లేదు, రాజ్యాంగం సవరించే బలము లేదు, అయినా కానీ ఏదో జస్ట్ వాళ్ళని సంతృప్తి పరిచేందుకు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కాదు వాస్తవంగా. ఎందుకంటే కర్ణాటకలో గతంలో బొమ్మాయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించామో అవి పూర్తిగా రద్దు చేసి ఆ 4% మళ్ళీ ముస్లింలకు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అంటే ఏ రకంగా ముస్లింలకు పెద్దపీట వేయడానికి ఎస్సీలు లేదు, ఎస్టీలు లేదు, బీసీలను కూడా వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. మీరు చెప్పినట్టుగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీసీలకు ఇచ్చే కోటాలోనే ముస్లింస్ కూడా కలిపింది. దీనివల్ల వాళ్ళ ముస్లింస్కి కూడా తగిన న్యాయం చేస్తున్నామని చెప్పి ఒక మాట ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో కూడా కులగణన చేపట్టిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి ఈ తెలంగాణలో చేపట్టేటువంటి కుల గణన మొత్తం దేశానికి ఒక రోల్ మోడల్ అవుతుందని, భావి తరాలకు ఇది ఒక రోడ్ మ్యాప్గా ఉంటుందని చెప్పి ప్రకటించారు. తీరా చూస్తే జరిగింది ఏమిటంటే బీసీల హక్కులను కాలరాయడానికి ఇవాళ 12% ముస్లిం జనాభా ఉంటే 10% ఆ యొక్క ముస్లిం జనాభాను బీసీలో పూర్తిగా ఆ జాబితాలో చేర్చి ఏ రకంగా బీసీల యొక్క హక్కులు కాలరాస్తుందో, బీసీలను అణిచివేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తారో ఇది రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం. మరి మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా కట్టబట్టే కుట్ర అయితే జరుగుతుందో ఇది దేశానికి రోడ్ మోడల్ అయితే రాహుల్ గాంధీ గారు అన్నారో దానిని ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రాహుల్ గాంధీ చెబుతున్నటువంటి రోల్ మోడల్ దేశానికి ఒక ఆదర్శమైనటువంటి ఒక కులగణన యొక్క ప్రయోగం అన్నది ఏమాత్రం కూడా సమంజసం కాదు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగశాలగా అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తుంది. ఇది ఖచ్చితంగా అడ్డుకుంటామన్న అంశాన్ని కూడా డాక్టర్ లక్ష్మణ్ చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. సార్, ఈరోజు